ఆర్థరైటిస్, ఆస్టియోపొరాసిస్, ఎముకల బలానికి, హార్మోనల్ బ్యాలెన్స్, జీర్ణ సమస్యలు, డీహైడ్రేషన్, బాడీ ఎనర్జీ వంటి వాటికి నేచురల్ గమ్ గోంద్ అండ్ గోంద్ కతీరా వాడుకోవాలని తెలుసా మీకు? ఇవి రెండు చూడడానికి ఒకేలా ఉంటాయి. ఇది గోంద్ కాస్త మెరుస్తూ ఉంటుంది. ఇది గోంద్ కతీరా ఎటువంటి మెరుపు ఉండదు. ఈ రెండిట్లో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్, ఫైబర్ ఉంటాయి. గోందులో పొటాషియం కాస్త ఎక్కువ ఉంటుంది. గోంద్ కతీరాలో సిలికా, సోడియం కూడా ఉంటాయి. వీటిని నీటిలో వేస్తే గోంద్ కరగకుండా జిగురుగా అతుక్కుంటుంది. గోంద్ కతీరా అయితే నీటిని పీల్చుకుంటుంది. అలానే కాస్త వేడెక్కిన నేతిలో గోంద్ వేసి వేపితే వడియాల్లాగా పొంగి వేగుతుంది. దీన్ని లడ్డూలు, స్వీట్లలో కలిపి తీసుకుంటే ఎముకలు గట్టిపడి వంటికి వెచ్చదనాన్ని, శక్తిని ఇస్తాయి. బాలింతలు, వృద్ధులు, బలహీనంగా ఉన్న వాళ్ళు అందరూ తీసుకోవచ్చు. అలానే గోంద్ కతీరా 2-3 గంటలకి ఇలా నీటిని పీల్చుకొని జెల్ లాగా అవుతుంది. ఇది నేచురల్ కూలింగ్ ఏజెంట్. వేసవిలో మజ్జిగ, జ్యూసులు, కొబ్బరి నీళ్లు, సబ్జా గింజలతో కలిపి తీసుకుంటే డీహైడ్రేషన్ ని పోగొడుతుంది. 2 టాక్సిన్ లేని ఎలర్జీని కలిగించిన ఎడిబుల్ గమ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.